హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే తాతయ్య తెలివి. తాతయ్య అంటే అందరికీ ఇష్టమే పిల్లలకు. తాతయ్య మనకి ఏదైనా కావాలి అంటే డబ్బులు ఇస్తాడు. తాతయ్య మనకు ఏదైనా కావాలంటే కొనిస్తాడు. తాతయ్యకు మనవళ్ళన్నా మనవరాలన్నా చాలా చాలా ఇష్టం ఉంటుంది. మరి మీకు కూడా మీ తాతయ్యలంటే బాగా ఇష్టం కదా? సరే, మరి తాతయ్య తెలివి ఏంటో ఈరోజు కథలో తెలుసుకుందాం. దుర్గాదాస్ అనేటువంటి ఒక ముసలాయన ముంబాయి అనే నగరంలో ఒంటరిగా ఉండేవాడు. అప్పుడు సమ్మర్ టైం. చుట్టుపక్కల ఉన్న పిల్లలకు హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ పగలు రాత్రి తేడా లేకుండా ఈ దుర్గాదాస్ తాతయ్య ఇంటి దగ్గర క్రికెట్ ఆడుకునేవారు. ఈయన ముసలివాడైనటువంటి దుర్గాదాస్కు విశ్రాంతి కావాల్సి వచ్చేది. అంటే ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయన ఓల్డ్ మ్యాన్ కదా. కాబట్టి వృద్ధుడైన దుర్గారావుకు విశ్రాంతి కావాల్సి వచ్చేది. ఆ తుంటరి పిల్లల్ని రోజంతా ఆడకుండా ఎంతో కొంత సమయం మాత్రమే కేటాయించమని ఎంత చెప్పినా ఆ పిల్లలు వినేవారు కాదు. వాళ్ళంతా నాటి పిల్లలు. ఎప్పుడు దుర్గాదాస్ తాత నిద్రపోదాం అనుకున్నప్పుడల్లా వచ్చి అక్కడ గొడవ చేస్తూ క్రికెట్ ఆడేవాళ్ళు. అందుకే ఒకరోజు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పగలు రాత్రి ఈ వీధిలో మీరు ఆడినట్టయితే మీకు రోజుకు 25 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిల్లలు చాలా సంతోషించారు. పగలే కాకుండా రాత్రి కూడా చాలాసేపటి వరకు ఆడుకోవచ్చు అన్నమాట అని అనుకున్నారు. అలా పిల్లలు పగలే కాకుండా, అంటే మార్నింగ్ టైమే కాకుండా రాత్రి కూడా అక్కడ లైట్స్ పెట్టుకొని అక్కడ ఆడడం స్టార్ట్ చేశారు. దుర్గాదాస్ వాళ్లకు 25 రూపాయలు ఇచ్చాడు. మరునాడు కూడా వాళ్ళు పగలు రాత్రి ఆడారు. ఆట ముగిశాక మళ్ళీ దుర్గాదాస్ దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం వెళ్ళగా, ఈరోజు నా దగ్గర 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి అని అన్నాడు. మరునాడు కూడా పిల్లలు మార్నింగ్ ఆడుకున్నారు, ఈవినింగ్ నైట్ కూడా ఆడుకున్నారు. మళ్ళీ పిల్లలు దుర్గాదాస్ తాత దగ్గరికి వెళ్ళి, తాత, నువ్వు మాకు 35 రూపీస్ ఇస్తా అన్నావు, నిన్నేమో మాకు 25 రూపీసే ఇచ్చావు. ఈరోజు మాకు ఆ మిగిలిన పైసలు ఈరోజు పైసలు కలిపి ఇవ్వాలి తాత అని అన్నారు. అప్పుడు, అరే పిల్లలు, నా దగ్గర ఓన్లీ 5 రూపీసే ఉన్నాయిరా అని చెప్పాడు తాత. ఆ పిల్లల్ని పిలిచి, పిల్లలు, నేను రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది. నాకు వచ్చే డబ్బులు, పెన్షన్ డబ్బులు కూడా చాలా తక్కువ. అందుకే నేను మీకు కేవలం రోజుకు 5 రూపాయలు మాత్రమే ఇవ్వగలను. రోజు రాత్రి పగలు మా ఇంటి దగ్గర క్రికెట్ ఆడతారా అని మళ్ళీ అడిగాడు. పిల్లలందరూ తమలో తాము మాట్లాడుకున్నారు. కేవలం 5 రూపాయల కోసం రోజంతా ఆడమంటున్నాడు. ఆ తాతయ్య అంత తక్కువ డబ్బులు ఇస్తే ఎలా కుదురుతుంది? ముందు 35 రూపీస్ ఇస్తా అనేవాడు, తర్వాత 25 రూపీస్ ఇచ్చాడు, ఇప్పుడేమో మరి 5 రూపీస్ ఇస్తా అంటున్నాడు. మనం ఎవ్వరం ఈ వీధిలో ఇక క్రికెట్ ఆడుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. అప్పుడు దుర్గాదాస్ తెలివిగా ఆ పిల్లల చేత క్రికెట్ ఆడడం మానిపించాడు. పనిగా మారినప్పుడు ఆటలా అనిపించదు. అందుకే ఆయన ఆ తెలివితోటి దీన్ని ఆటలాగా కాకుండా ఒక రోజు ఒక పనిలాగా, అంటే డబ్బులు ఇస్తా అంటే వీళ్ళు ఏదో పని చేసినట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆట ఆడడం అనేది మానేశారు. ఎప్పుడైనా కూడా మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి అన్నప్పుడు మనం వాళ్ళకి ఇబ్బందులను కలగజేయకూడదు. అర్థమైందా పిల్లలు?